ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలో గుర్తింపు లేని గొప్ప వీరుడు అదేనండి భీముడు మనవడు బార్బికుడు ఒకవేళ బ్రతికి ఉండి కురుక్షేత్రంలో పాల్గొంటే ఏం జరిగేదో తెలుసుకుందాం. బార్బికుడు శక్తి ప్రభావం టాప్ 10 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, బార్బికుడు తన 3 బాణాలతోనే యుద్ధం ముగించే సామర్థ్యం ఉన్నవాడు. ఎవరైతే నిజమైన ధర్మపరులో వారిని గెలిపించేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవరైతే బలహీన పక్షంలో ఉన్నారో వాళ్ళ వైపు నిలబడతానని వాగ్దానం ప్రకారం పాండవులు కానీ కౌరవులు కానీ పక్షం ఎంచుకునేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 3, పాండవుల వైపని కాదు కౌరవులకే వైపని కాదు బార్బికుడు కేవలం ధర్మపరమైన పక్షాన్ని నిలిచేవాడు. పాయింట్ నెంబర్ 4, కృష్ణుడు ముందు నుంచే బార్బికుడు శక్తి తెలుసుకొని ఉండే అతన్ని పరీక్షించి అతని ధర్మాన్ని నడిపించేవాడు. పాయింట్ నెంబర్ 5, బార్బికుడు శక్తిని చూసి ఇరుపక్షాలు అతన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించేవి. అండ్ పాయింట్ నెంబర్ 6, యుద్ధంలో అతని సమక్షం వల్ల పాండవులు కానీ కౌరవులు కానీ అతని వ్యూహాన్ని ఎదుర్కోలేకపోయేవారు. అండ్ పాయింట్ నెంబర్ 7, బార్బికుడు బాణాలు ఎక్కడ ఉన్నా ఎవరిని లక్ష్యం చేసుకున్నా ఆ లక్ష్యం తప్పకుండా చేరేవి. అండ్ పాయింట్ నెంబర్ 8, అతని ధర్మ భావన వల్ల కౌరవ పక్షం కానీ పాండవ పక్షం కానీ తప్పు చేస్తే అది అతనికి అసహ్యం కలిగించేది. అండ్ పాయింట్ నెంబర్ 9, ధర్మానికి అతడు మాత్రమే నిలిచేవాడు. ఆ పక్షాన ఉన్న వారికి కూడా అది ఎలాంటి మార్పులు తీసుకువచ్చేదో కీలకమయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 10, ఇతర మహారథులు ఎవ్వరూ బార్బికుడు ధర్మానికి ఎదురుగా నిలవలేకపోయేవారు. సెక్షన్ 2, యుద్ధంలో ప్రత్యక్ష ప్రభావం. పాయింట్ నెంబర్ 11, బార్బికుడు కౌరవ పక్షాన ఉంటే పాండవుల సైన్యం నష్టపోయేది. పాయింట్ నెంబర్ 12, అదే అతను పాండవుల పక్షాన్ని నిలిస్తే కౌరవుల సైన్యం మొత్తం నేలమట్టం అయ్యేది. పాయింట్ నెంబర్ 13, అతని బాణాల ధర్మానికి విరుద్ధమైన ఏ చిన్న చర్య కూడా సహించవు. అండ్ పాయింట్ నెంబర్ 14, కృష్ణుడు కూడా అతన్ని శాంతింపచేయలేకపోవడం వల్ల యుద్ధంలో అతని శక్తి ఎలా ఉంటుందో చెప్పలేము. పాయింట్ నెంబర్ 15, అతని యుద్ధంలో ఉండటం వల్ల యుద్ధం చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోయేది. అండ్ పాయింట్ నెంబర్ 16, ధర్మానికి అనుకూలంగా మాత్రమే యుద్ధం సాగేది కాబట్టి ఇరు పక్షాలలో లోతైన మార్పులు జరిగేవి. అండ్ పాయింట్ నెంబర్ 7, కౌరవులు పాండవులు బార్బికుడు ధర్మాన్ని ఎదిరించలేకపోయేవారు. అండ్ పాయింట్ నెంబర్ 18, పాండవుల వ్యూహాలు సైతం అతని తీర్పు మీద ఆధారపడేవి. అండ్ పాయింట్ నెంబర్ 19, కృష్ణుడు బార్బికుడు శక్తిని ధర్మపరమైన మార్గంలో నిలిపేందుకు విభిన్న వ్యూహాలు తయారు చేసేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 20, అతని సమక్షం వల్ల ఇరు పక్షాల్లో చిత్తశుద్ధి కలిగేది, యుద్ధం తక్కువ నష్టాలతో ముగిసిపోయేది. సెక్షన్ 3, యుద్ధానికి ఉన్నంత పరిణామాలు. పాయింట్ నెంబర్ 21, భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి వారికి ఎవరైనా బార్బికుడు శక్తిని ఎదుర్కోవటం అసాధ్యం అయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 22, పాండవులు ధర్మపరమైన విజయం సాధించేవారు, కౌరవులు పాపపరమైన ఓటమిని అనుభవించారు, అది బార్బికుడు తీరుపై ఆధారపడేది. అండ్ పాయింట్ నెంబర్ 23, అతని బాణాల ధర్మానికి విరుద్ధమైన ఏ చర్య జరిగినా యుద్ధంలో ఆపివేసేవి. అండ్ పాయింట్ నెంబర్ 24, కృష్ణుడు అతన్ని అర్థం చేసుకొని యుద్ధ ధర్మానికి సహకారంగా తీసుకునేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 25, పాండవులు గెలవటమా కౌరవులు గెలవటమా అనేది పూర్తిగా ధర్మపరమైన నిర్ణయం పైన ఆధారపడేది. అండ్ పాయింట్ నెంబర్ 26, బార్బికుడు యుద్ధంలో పాల్గొంటే ఇరుపక్షాలు తక్కువ నష్టాలతో బయటపడేవి. అండ్ పాయింట్ నెంబర్ 27, అతని ధర్మ భావన మహాభారతానికి ఒక కొత్త అర్థం తెచ్చేది. అండ్ పాయింట్ నెంబర్ 28, క్షత్రియ సంప్రదాయాన్ని అతని చర్యలు మార్గదర్శకంగా ఉండేవి. అండ్ పాయింట్ నెంబర్ 29, అతను రావడం వల్ల ఇరుపక్షాలు ధర్మాన్ని పాటించాల్సి వచ్చేది. అండ్ పాయింట్ నెంబర్ 30, చివరికి యుద్ధం ఒక న్యాయబద్ధమైన ధర్మపరమైన ముగింపుతో ముగిసేది. ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.